సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వటం లేదని ఆరోపించారు. సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతున్నా కనీసం విత్తనాలు, ఎరువుల సరఫరాపై నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. బ్యాంకర్లతో చర్చించి రైతులకు రుణాలు ఇప్పించాలని కోరారు. ఈ 21 మండలాలకు సంబంధించి నేను హైకోర్టును ఆశ్రయించడం తప్పని భావిస్తే నేను తప్పని ఒప్పుకొని చెప్పచ్చు. కానీ ఏదైతే జీవన్ రెడ్డి కోర్టుకు పోయినా కాబట్టి నేను 21 మండలాలను కరువు మండలం గుర్తిస్తే జీవన్ రెడ్డి ఎక్కడ పేరుస్తావు అని చెప్పనే అభిప్రాయం దేశాలు పోవడం సరైనది కాదు అని చెప్పండి. విధంగా మెదక్ జిల్లాలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి మండలాలను కరువు మండలాలుగా గుర్తింపు చేయబడ్డప్పుడు కరీంనగర్ జిల్లాలో ఆ వివక్ష ఎందుకు అంటున్నారు? మన యావత్ తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగం ప్రధానమైంది. అటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో బ్యాంకుల సమావేశాన్ని నిర్వహింపచేసి 3వ విడత రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఒక కార్యాచరణ రూపొందింపచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కానీ ప్రభుత్వం ఏదైతుందో ఆ దిశగా అడుగులేసినట్టుగా కనబడతలేదు. కేవలం నీ వ్యవసాయ క్షేత్రాన్ని నువ్వు ఏదైతే పరిశీలించుకుంటే సరిపోదు. కనీసం ఇప్పుడు ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి ఎంత సమయం కేటాయిస్తుండో అందులో